హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ బేసిక్ మ్యాథ్స్ అండ్ వేదిక్ ఎక్స్పర్ట్ దీపిక గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ దీనికి సంబంధించే కాకుండా ఈ మ్యాథ్స్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? సో చాలా మంది మ్యాథ్స్ అనగానే ఏదో మనకి స్కూల్లో కానివ్వండి, ఒక జాబ్ పర్పస్ కానివ్వండి, ఇలా మాత్రమే మ్యాథ్స్ నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. బట్ నా దగ్గర ఎలాంటి పీపుల్ జాయిన్ అవుతున్నారు అంటే, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్ నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. తన పేరు సిద్ధార్థ. సో తను ఎలా అంటే, ఒకప్పుడు చిన్న చిన్న అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా తనకు క్లియర్గా వచ్చేది కాదు. తను నేర్చుకున్న అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా అప్లై చేశాడో అనేది చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట. నేర్చుకున్నాడు, ఓకే, నేర్చుకునే ప్రాసెస్ మాత్రం అందరి స్కూల్ స్టూడెంట్స్ నేర్చుకున్నట్టే తను నేర్చుకున్నాడు. సో ప్రాసెస్ మారదు కదా, మ్యాథ్స్ లో రూల్స్ అనేవి మారదు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఓన్లీ ఈ 4 తను నేర్చుకొని, ఎలా అంటే ఈ 4ని మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను వచ్చాడు అనమాట. సో తను ఎలా అంటే, ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేస్తున్నా, ఓకే, డ్రైవ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది, ఈ టైం పీరియడ్ అనేది ఏంటి, క్యాలిక్యులేషన్, మళ్ళీ మ్యాథ్సే, ఓకేనా. సో దీంట్లో ఎంత పెట్రోల్ పడుతుంది, ఎంత డీజిల్ పడుతుంది, దీని కాస్ట్ ఎంత. సో ఇప్పుడు ఇంత ఒక 5 liters నేను కొట్టించాను, ఈ 5 liters తో ఎంత దూరం అనేది నేను ట్రావెల్ చేయొచ్చు, ఓకే. సో ఇలా నేను ఒక వేరే ప్లేస్కి, వేరే స్టేట్కి వెళ్ళాలి అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, సో ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఇదంతా కూడా మ్యాథ్సే. మ్యాథ్స్ అంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు. సో తను ఆ పర్పస్ కోసం నా దగ్గర క్లాసెస్కి జాయిన్ అయ్యి ఆ రకమైన నాలెడ్జ్ని తను ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఆ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా తన రెగ్యులర్ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకున్నాడు కంప్లీట్గా. ప్రతి ఒక్కటి తను షాప్కి వెళ్తున్నాడు, ఓకే, ఎంత అమౌంట్ తీసుకెళ్తున్నాను, ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను, సో వాటి యొక్క కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఎలా తను అప్లై చేస్తున్నాడు అంటే, మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి దాంట్లో మ్యాథ్స్. టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక పర్సన్ని మీట్ అవ్వాలి, ఏ టైంకి వస్తున్నారు, ఎంత టైం ఉంటుంది, వాళ్ళు ఏంటి అంటే ఒక చిన్న బిజినెస్ కూడా ప్లాన్ చేస్తారు అనమాట. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఓకే, అక్కడ మళ్ళీ మెయింటెనెన్స్ అంటే మ్యాథ్సే కదా. లేబర్స్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ డైలీ కాస్ట్ ఎంత, సో మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము, ఒక శాండ్కి ఎంత, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మ్యాథ్సే. ఇది ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ వాల్ 1 dayలో ఎంత అయితే, సో ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, తను అప్లై చేసిన విధానం ఇదే. ఇదంతా కూడా ఓన్లీ 4 ఆపరేషన్స్ తను ఇంప్రూవ్ అయ్యాడు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేర్చుకుంది ఒక్కటే, ఎన్ని ప్లేసెస్లో ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాడు, ఎలా అప్లై చేస్తున్నాడో. సో వాళ్ళ మదర్ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, చాలా ఒక వండర్ అనేది మ్యాథ్స్ నేర్చుకుని ఏదో చదువులోనే దాన్ని యూజ్ చేస్తున్నాం అనేది ఒక క్రెడిట్ అయితే, ఇక్కడ చూడండి డైలీ లైఫ్ లో, అంటే మీరు చెప్పినట్టుగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు క్యాలిక్యులేషన్స్ అన్నమాట. ఓన్లీ ఆ 4 ఆపరేషన్స్ బట్టి నేను ఒక్కటే చెప్తాను అందరికి, ఏంటి అంటే మ్యాథ్స్ లేకుండా మనకి లైఫ్ లేదు. మ్యాథ్స్ ని ఎప్పుడో చిన్నప్పుడు భయపడి పక్కన పెట్టేస్తారు, కానీ మన షాడో ఎలాగో మ్యాథ్స్ అలాగే, అది వదిలి వెళ్ళదు. సో అంటిల్ మన డెత్ వరకు కూడా మనం కంపల్సరిగా మ్యాథ్స్ ట్రావెల్ చేయాలి. సో మ్యాథ్స్ని ఇప్పటి నుంచి అయినా భయపడడం మానేసి ఇష్టపడడం స్టార్ట్ చేయండి. మ్యాథ్స్లో ఉన్న లాజిక్ కనుక మీకు అర్థమైతే మ్యాథ్స్ మీ అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. ఇది ఏ ఏజ్తో సంబంధం లేదు, చదువుకున్నా చదువుకోకపోయినా మ్యాథ్స్ కంపల్సరిగా వచ్చి ఉండాలి, అది మ్యాండేటరీ కంపల్సరీగా. ట్రిక్కీ వేలో నేర్చుకుంటే మనం అది ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు అనమాట. అది టఫ్ అంటే ఏంటి అంటే, నేర్పించే ఫ్యాకల్టీ పైన కూడా 100% డిపెండ్ అయ్యి ఉంటుంది. నీకు రాదు అంటే ఏది రాదు, యూ కెన్ డూ ఇట్ అని ఒక చిన్న వర్డ్ ఉంటుంది చూసారా. సో ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం చేసేలాగా చేస్తుంది. మన క్లాసెస్లో ఏంటి అంటే, జస్ట్ ఏదో అడిషన్ ప్రాసెస్, సబ్ట్రాక్షన్ ప్రాసెస్ చెప్పేసి నేర్చుకోండి అని కాదు. నేర్పించేటప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి చేస్తున్నా, ఓకే, నేను జస్ట్ 1 digit, 2 digits నెంబర్స్ ఇవ్వను, ఒక 10 digit, 20 digits నెంబర్స్ కూడా వాళ్ళకి ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే భయపడద్దు. ఫస్ట్ ఎందుకు భయపడుతున్నారు, మీకు ప్రాసెస్ తెలుసు కదా. క్వశ్చన్ ఎంత పెద్దగా అయినా కూడా మనకి ప్రాసెస్ తెలిసినప్పుడు భయపడాల్సిన పని లేదు, క్యాలిక్యులేటర్ తీయాల్సిన పని అసలే లేదు. సో మనం ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా నేర్చుకోవాలి. నేర్పించే ఇంట్రెస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. యూ కెన్ డూ ఇట్, 100% యూ కెన్ డూ ఇట్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇలా మన క్లాసెస్లో ఎలా అంటే, జస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడం కాకుండా మోటివేషన్ అనేది చాలా ఇస్తా. అది స్కూల్ స్టూడెంట్ కానివ్వండి, ఇలా ఇప్పుడు బిజినెస్ పీపుల్ కానివ్వండి. సో 10th క్లాస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓమన్ నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. తనకి ఎలా అంటే, చిన్న మ్యాథ్స్ పైన పీపుల్ ఎలా ఉన్నారు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఓమన్ నుంచి జాయిన్ అయ్యాడు, తన CBSE సిలబస్.
తనకి ఏంటి అంటే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం వచ్చు, తనకి క్వశ్చన్స్ అన్నీ వచ్చు. నాకు రాదు అన్న భయంతో నా క్లాసెస్కి జాయిన్ అయ్యాడు. మ్యాథ్స్ అసలు క్లాసెస్కి ఎవరు రావాలి, రాని వాళ్ళకి అది రావాలి, నువ్వు ఎందుకు వచ్చావని నేను అడిగాను తనని ఓపెన్గా. నాకు రాదు అని తను చెప్తున్నాడు. ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తున్నాడు, నాకు రాదు అంటే వాస్తవం ఏంటి అనేది స్టూడెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. మ్యాథ్స్ పైన వాళ్ళు క్రియేట్ చేసుకున్న భయం ఉంది చూసారా, నాకు రాదు అనేది. నేను జస్ట్ దాన్ని మాత్రమే తనకి రిమూవ్ చేశాను. ఏ ఒక్క క్వశ్చన్ కూడా నేను చేయకుండా 100% యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అనే మాట తన 10th క్లాస్లో ఫుల్ స్కోర్ తెచ్చుకునేలాగా చేసింది. జస్ట్ మోటివేషన్ వల్లే తన లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. సో 10thలో గుడ్ మార్క్స్ వచ్చాయంటే ఇంటర్లో వస్తాయి. సో లైఫ్ ప్రతి దాంట్లో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయపడడం తీసేయండి. ఫ్యాక్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మాకు వచ్చా రాదా, ఎందుకు భయపడుతున్నారు అసలు మ్యాథ్స్ అంటే, సో భయపడడం మానేయండి. దీపి గారు ఒక విషయం ఇప్పుడు మీరు చెప్పారు కదా అడుగుతున్నాను. చాలా మంది టీచర్స్ స్కూల్లో జరిగే విషయం ఏంటంటే సబ్జెక్టే మీరు అన్నారు, ఖచ్చితంగా మోటివేట్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి. ఎంత మంది చేస్తున్నారండి మోటివేషన్? ఈవెన్ పేరెంట్స్ దగ్గరికి రండి, ఓన్లీ టీచర్ ఏం చెప్పారు రాసావా చేసావా అంటున్నారు తప్ప మోటివేషన్ చేసే పేరెంట్స్ కూడా తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే మీరు అన్నట్టుగా సబ్జెక్ట్ ప్లస్ మోటివేషన్ రెండు ఉంటాయో ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఖచ్చితంగా చదువుతాడు. సో ఫీల్డ్ ఏదో ఉన్నా కానివ్వండి, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ కెన్, అసలు తనకి ఏది రాదు అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఉంది తనకు 0 మొత్తమే రాదు, బట్ యూ కెన్ డూ ఇట్ అనే చిన్న మాటను చూసారా, అప్పటి నుంచి తను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. తనలో ఎగ్జైటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను చేయగలను. సో నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? సో మనందరం సేమ్ క్లాస్లోనే కదా ఉన్నది. మన ఫ్రెండ్కే వచ్చినప్పుడు మనకి ఎందుకు రాదో, సో మనకేం తక్కువ, సో మనలో బ్రెయిన్ తక్కువ, అసలు ఏం తక్కువ ఉందని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఫస్ట్ యూ కెన్ డూ ఇట్, సో యు ఆర్ వండర్, యు ఆర్ గ్రేట్. ఈ మోటివేషన్ వర్డ్స్ వల్ల వాళ్ళు బాగా మోటివేట్ అవుతూ అప్పటి నుంచి నేర్చుకుంటారు. నా దగ్గర సక్సెస్ రేట్ ఎందుకు ఉంటుందంటే మెయిన్ మోటివేషన్ ప్లస్ డెప్త్ గా ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, సిలబస్ ఓరియంటెడ్ గా నేను వెళ్ళను. ఈ రోజు ఈ టాపిక్ రేపు ఈ టాపిక్ కాదు. ఒక టాపిక్ చెప్పాను అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈ రోజు, అట్లీస్ట్ రేపు అవ్వలేదు, 3rd డే వాళ్ళకి అర్థం అయ్యేంత వరకు ఆ టాపిక్ లోనే మనం ఉండాలి. ఎందుకంటే ఈ టాపిక్ నెక్స్ట్ క్వశ్చన్స్ లో మళ్ళీ కంపల్సరీగా వస్తుంది. నువ్వు ఇక్కడే సగం నేర్చుకున్నావు అనుకో, మళ్ళీ అక్కడ చేయలేవు. మళ్ళీ నువ్వు క్లాసెస్ కి జాయిన్ అవ్వకముందుకు ఎలా ఉన్నావో లాస్ట్ లో కూడా అలాగే ఉంటావు. రిజల్ట్ అనేది మళ్ళీ 0. సో ఇలా ఉండదు. ఏ క్వశ్చన్ అయినా కూడా డెప్త్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా చాలా మంది టీచర్స్ ఏంటంటే ఒక క్లాస్లో 2-3 ఉంటారు, వాళ్ళకి అసలు మ్యాథ్స్ రాదు అసలు, ఇంకా అనేస్తారు అన్నమాట. అంతమందిలో కూడా 10 మందిలో నీకు రాదురా మ్యాథ్స్, నువ్వు పో వెనక్కి కూర్చోపో ఇలా అంటారు తప్ప వాడిని కూర్చోబెట్టి మీరు అన్నట్టుగా మోటివేట్ చెయ్యరు. ఎందుకు నువ్వు చేయలేవు, ఇందరు చేస్తున్నారు నువ్వు చేయలేవా, కూర్చో నేను చేయిస్తాను, ఇలా చేయి అలా చేయి అని చెప్పి టైం కూడా లేదండి. టీచర్స్కి లేదు, పేరెంట్స్కి కూడా లేదు. టీచర్స్కి లేదు, పేరెంట్స్కి లేదు, ట్యూషన్స్లో వాళ్ళకి లేదు, ఎవరికి లేకపోవడం వల్ల సబ్జెక్ట్ రాకుండా అలాగే ఉండిపోతుంది. భయం అలానే ఉండిపోతుంది. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు. అన్ని ప్రిపేర్ అవుతున్నారు, జిఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారు, అన్ని ప్రిపేర్ అవుతున్నారు. కానీ మ్యాథ్స్ అంటే భయం కదా, చూడాలంటే భయం. క్వశ్చన్ చదవాలంటే వామ్మో మ్యాథ్స్ నాకు రాదు, ఎలాగో రాదు కదా, చూడడం ఎందుకు వేస్ట్. ఎంతో మంది అన్ని సబ్జెక్ట్స్ మేము ప్రిపేర్ అవుతున్నాం, జస్ట్ మ్యాథ్స్ వల్లే మేము చాలా ఎగ్జామ్స్ అనేది కోల్పోతున్నామని నాకు ఎంతో మంది కాల్స్ చేశారు. సో వాళ్ళందరి కోసం ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని తీసేస్తూ మ్యాథ్స్ మీరు ఇష్టపడేలాగా క్రియేట్ చేయడం కోసమే నేను ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రీ డెమో క్లాస్ నుంచి ఒకసారి మనం డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ డెమోలో ఎలా అంటే ఫస్ట్ మ్యాథ్స్లో మనకు బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్ సంబంధించిన బేసిక్ కోర్స్ అనేది సో మార్నింగ్ అవర్స్లో బేసిక్ క్లాసెస్కి సంబంధించిన డెమో క్లాస్ ఉంటుంది. సో ఈవినింగ్ అవర్స్లో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఫ్రీ డెమో క్లాస్ అన్ని 2 డెమోస్ అనేవి సండే రోజు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగో డెమో క్లాస్ అనేది ఫ్రీనే కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఎంతసేపు మా గురించి మేము చెప్పుకోవడం కాదు, మన క్లాసెస్కి జాయిన్ అయ్యి సక్సెస్ పొందిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనేది మేము ఈ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాము. తప్పకుండా చూడండి, చూసిన తర్వాతే మన ఫ్రీ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, నియర్ రాజమండ్రి, కడీపులంక. మన గృహాల్లో మన పిల్లలు చాలామంది మ్యాథ్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ భయము అంటే మ్యాథ్స్ అంటే మహాభయం. మా పిల్లలకు మ్యాథ్స్ అంటే చాలా భయం, మ్యాథ్స్ అంటే చాలా బెరుకు, ఆ సబ్జెక్ట్ లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అయితే నేను సుమన్ టీవీలో ఒక వీడియో చూసాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. మేడం దీపికా గారని వారు మ్యాథ్స్ చాలా ఈజీగా చెబుతూ ఆ వీడియో చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను.
ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేడం గారు ఎవరి గ్రూప్ క్లాసులు ఉంటాయి, అలాగే వ్యక్తిగతంగా 1-to-1 క్లాసులు ఉంటాయని తెలియజేశారు. మా పిల్లలకు బేసిక్స్ కూడా రావండి, 1-to-1 క్లాసులే మా పిల్లలకు చెప్పండి అని నేను ఆవిడతో చెప్పడం జరిగింది. ఒక వారం రోజులు మా పిల్లలిద్దరికీ కూడా 1-to-1 క్లాసెస్ మేడం గారు తీసుకున్నారు. వాళ్ళు ఈ వారం రోజుల్లో ఎంత ఇంప్రూవ్ అయ్యారంటే చాలా గొప్పగా ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళు ఇంప్రూవ్ అయిన విషయం ఒకటైతే, వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100% పెరిగినాయి. ఏ సబ్జెక్ట్ మీద అయితే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో మనం రాణించగలం. ఖచ్చితంగా మా పిల్లలు వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఏ మ్యాథ్స్ అయితే ఉన్నాయో వాటిలోనూ ఈ బేసిక్స్లోనూ ఒక నెల రోజులుగా చాలా ఇంప్రూవ్ అవడం జరిగింది. దీని అంతటికీ కారణం మేడం దీపిక గారు, వారు ఇచ్చే టీచింగ్. మై నేమ్ ఇస్ రమాదేవి, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఎస్జిటి పేపర్ 1. దీపిక మేడం గారి టీచింగ్ నచ్చి లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోక మేడం గారి క్లాసెస్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 monthలోనే నాలో చాలా ఇంప్రూవ్ వచ్చింది. మేడం గారు చాలా బాగా చెప్తారు, ప్రతి చిన్న పాయింట్ని కూడా క్లుప్తంగా వివరిస్తారు. నేను తెలుగు మీడియం అయినప్పటికీ మేడం క్లాసెస్ అర్థం చేసుకోగలిగాను. ఫ్రీ డెమో క్లాస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. టీం కూడా అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రాసెస్ ఎలా అనేది, క్లాస్కి ఎలా ఎన్రోల్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మనం ఆల్రెడీ ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వమని చెప్పాను కదా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నవ్ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్కి అనేది జాయిన్ అవుతారు. సో మనకి డెమో క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ అనేది కూడా మేము ఆ గ్రూప్లోనే సబ్మిట్ చేస్తాము. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఎలాగో ఫ్రీనే కాబట్టి సో తప్పకుండా డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.